దానియేలు గారు మంచి దైవజనులు. గతంలో మన మధ్యలోనికి మందిరం ప్రారంభించినప్పుడు వచ్చారు. మంచి పరిచర్య చేస్తున్నారు దైవజనులు. మంచి సంఘాన్ని దేవుడిచ్చారు. అనుకోని విధంగా వీరి గ్రామానికి, వీరి సంఘానికి ఒక సంవత్సరం మీటింగ్కు వెళ్ళాను. ఆ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఇంచుమించుగా ఒక 7-8 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఆ గ్రామానికి మీటింగ్కు నన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నటువంటి దైవజనులు. ఎందుకో ప్రభు ఈ సంవత్సరం నన్ను ప్రేరేపించారు. ఈ మధ్య కాలంలో నేను దానియేలు గారు దూర ప్రాంతం బండి మీద వెళ్ళేటప్పుడు 7 గంటల ఉపవాస ప్రార్థన కూడిక కోసం ఎవరిని పిలవాలని మేము తర్జన పడుతున్నాం. వచ్చేటప్పుడు ఆలోచన చేసాం. ఒక చోట నిలబడ్డాం, ఒక మర్రి చెట్టు కింద నిలబడ్డాం. కాసేపు ఏం చేద్దాం అని ఆలోచించినప్పుడు మా ఇద్దరి మనసులో దేవుడు దానియేలు గారిని పెట్టాడు. ఆ తర్వాత రాజమండ్రిలో ఉన్నటువంటి దైవజనులు, కడియం దగ్గర ఉన్నటువంటి దైవజనులు గడిచిన మీటింగ్స్కి పిలవాలి వారిని. అనుకోని విధంగా మీటింగ్స్కి ఎందుకు మిస్ అయ్యారో తెలియదు. అనుకోని విధంగా వేరే దైవజనులు రావడం వల్ల వారు కలవడం వెంటనే నేను అడిగేశాను. వెంటనే అడగడం వల్ల వారు ఒప్పుకోవడం వల్ల అయ్యగారిని గడిచిన మే నెలలో సభలకు నేను పిలవలేకపోయాను. అప్పుడు దానియేలు గారు అన్నారు, కడియం పాస్టర్ గారిని మీటింగ్లోకి పిలుస్తానన్నావు కదా నాన్న, ఈ 7 గంటల ఉపవాస ప్రార్థన కూడిక కోసం పిలవండి అని వారు చెప్పారు. అందును బట్టి వారిద్దరు కూడా ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్పడం మంచిదనుకొని ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. సంఘంలో కూడా మీరు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మన ప్రార్థనలు ఆలకించి దేవుడు ఈ రోజున సేవకులను మన మధ్యలోనికి నడిపించారు. అందును బట్టి నేను ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ముందుగా మన మధ్యలోనికి విచ్చేసినటువంటి దైవజనులు దానియేలు గారు ఉన్నారు. వారు మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. వారికి సమయాన్ని మనం ఇద్దాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకి వందనాలు, అలాగే వేదిక ముందున్న సేవకులకు కూడా వందనాలు. స్థానిక దైవజనులు శుభాకర్ అయ్య గారు మమ్మల్ని ప్రేమించి ఆహ్వానించి ఈ చక్కని ఈ ప్రార్థన కూడికు మమ్మల్ని ఆహ్వానించిన విధానాన్ని బట్టి అయ్యగారికి, అమ్మగారు, వారి కుటుంబానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రేమైన దేవుని బిడ్డలారు, నేను పెద్ద ప్రసంగికుడిని ఏమీ కాదు, ఉన్నతమైన మర్మాలు ఏమీ తెలియజేసే పరిస్థితిలో ఉన్నాను. కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి సామర్థ్య శక్తి మేర దేవుని వాక్యాన్ని వినటానికి మన హృదయాలు సిద్ధపరుచుకుందాం. ఎందుకంటే వేదిక ముందు, వేదిక వెనకాల చాలా అనుభవజ్ఞులు అయినటువంటి సేవకులు ఉన్నారు. బహుశా వారి వయసుతో వారి అనుభవం అంత వయసు నాకు కూడా లేదు. ఏదేమైనప్పటికీ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి దేవునికే వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మంచిది, మనందరం బైబిల్ తెరుద్దాం. ఈ సమయానికై ఏర్పాటు చేయబడినటువంటి దైవ లేఖన భాగం 92వ కీర్తన 10వ వచన భాగాన్ని చదువుకుందాం. 92వ కీర్తన 10వ వచనం. గొర్రుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ వాక్య భాగం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడలాగిన దేవుడు కొద్ది నిమిషాలు ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయమైన సత్యాలు మనకు తెలియపరచులాగిన మనందరూ మన హృదయాలు సిద్ధపరుచుకొని దేవుని మాటలు వినటానికి ప్రేరేపించబడదాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వాధికారి అయిన మా దేవుడా, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టినైనా మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సర్వాధికారి అయిన మా దేవుడా, మీ గొప్ప నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ 7 గంటల ఉపవాస సిద్ధపాటు కూడికలో ప్రియులు సేవకులు
శుభాకర్ అయ్య గారిని బట్టి, అమ్మగారి వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. మీరు నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నా. అల్పుడైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. నాకు, మాకు, మా అందరికి కావలసినటువంటి మీ ఆత్మీయమైన సత్యాలను తండ్రి మీరు మాకు ప్రబోధించి మాకు నేర్పిస్తూ ఉన్నతమైన సత్యాలు తెలియజేసి మీరే మహిమ పొందుకొనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 92వ కీర్తన మనం 10వ వచన భాగాన్ని చదువుకున్నాం. ఈ కీర్తన గ్రంథం పద్యకావ్య గ్రంథాల్లో ఒకటి. ఏబు నుంచి పరమగీతాలకు వరకు ఉన్నటువంటి గ్రంథాలను పద్యకావ్య గ్రంథాలు అంటారు. ఈ గ్రంథాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఏబు గ్రంథం దేవుని కొరకు ఎలా శ్రమపరచబడాలో మనకు నేర్పిస్తుంది. సామెతల గ్రంథం దేవుని కొరకు ఎలాగ జీవించాలో మనకు నేర్పిస్తుంది. కీర్తనల గ్రంథం దేవుని ఎలాగ స్తుతించాలో మనకి నేర్పిస్తుంది. పరమగీతాల గ్రంథం దేవునిని ఎలాగ ప్రేమించాలో మనకే నేర్పిస్తుంది. ఈ కీర్తన గ్రంథం మనం ఏ కీర్తన మనం చదువుతున్నప్పటికీ భక్తులు దేవుణ్ణి స్తుతించినటువంటి అనుభవం. దావీదు రాసిన, కోరాహు కుమారులు రాసిన, ఆసాపు రాసిన, దైవజనుడైన మోషే, సొలొమోను రాసినటువంటి కీర్తనలు ఏ కీర్తనలు మనం చదువుతున్నా వాళ్ళు ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధించారో, వారు ఏ రీతిగా దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుని హెచ్చించారో మనం కీర్తన గ్రంథంలో చదువుతూ ఉంటాం. మనం చదివినటువంటి వచ్చిన భాగంలో ఒక చిన్న విషయాన్ని ఈ సమయంలో మీ దృష్టికి తీసుకొస్తాను. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. ఏ తైలంతో అంటబడ్డానట? క్రొత్త తైలం. ఈ సమయంలో మన ధ్యానాంశం తైలాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. మన ధ్యానాంశం ఏంటంటే తైలము. తైలము అంటే మన భాషలో మనం మాట్లాడాలంటే ఏమంటాం? నూనె అంటాం. ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో తైలాన్ని నానా రకాల విధాలుగా వాడేవారు. వాళ్ళు వంటకు వాడారు, రాజులను అభిషేకించడానికి వాడారు, సౌందర్యానికి వాడారు, అప్పుడప్పుడు బలహీనత వ్యాధులు వచ్చినప్పుడు కట్లు కట్టడానికి కూడా తైలాన్ని వాడారు. ముఖ్యంగా దేవుని మందిరంలో ఉన్న ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఉపకరణాలను శుద్ధి చేయడానికి కూడా వాడబడినటువంటి సందర్భాలు లేఖనాల్లో ఉన్నాయి. అందుకని కీర్తనకాడు 23వ కీర్తన అంటాడు కదా, నూనెతో నీవు నా తలన అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుతుంది. కాబట్టి తైలం చాలా రకాల అవసరాలకు, చాలా రకాల అనుభవాలు ఇశ్రాయేలు జీవితాల్లో మనం చూస్తాం. భక్తులైతే మరో చోట అంటాడు, నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకములంటిది అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతులు నన్ను కొట్టుట 141వ కీర్తన 5వ వచనంలో మనం చదువుతాం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకములంటిది. అంటే నా తల మీద పోయబడి నా సమస్తమైన ఈ శరీర అవయవాలను తాకినటువంటి అనుభవం ఎలాగుంటుందో, నీతిమంతులు నన్ను గద్దించటం, వారు నాకు బుద్ధి చెప్పటం, వాళ్ళు నాకు మంచిని నేర్పించటం, అటువంటిదని అంటాడు. ఈరోజు చాలా చోట్ల మనం తైలాభిషేక కూడికలు చూస్తున్నాం. అంటే మనం ఎవరిని క్రిటిసైజ్ చేయటం కాదు, కానీ తైలాభిషేక కూడికలను చూస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశంలో తైలం యొక్క ఉపయోగాలు మనం ఆలోచన చేసాం. తినే ఆహార పదార్థాలు విషయంలో వంటకు వాడటం, సౌందర్యానికి వాడటం, రోగాలు కలిగినప్పుడు కట్లు కట్టడానికి వాడటం, రాజులను, న్యాయాధిపతుల్ని, యాజకుల్ని అభిషేకించే సమయంలో తైలాన్ని వాడినటువంటి సందర్భాలు లేఖనాల్లో మనం చూస్తాం.
కానీ ఈరోజు తైలాన్ని మనం ఉపయోగించడం అని కాదు, కానీ మనమే తైలపు అనుభవంలోనికి రావాలి. మనమే తైలపు అనుభవంలోనికి రావాలి. మనమే ఒక తైలంగా ఉండాలి. ఈ చేతికి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? 5 ఏళ్ళు ఉన్నాయి. నేను మీకు 5 అనుభవాలు ఈ సమయంలో నేర్పిస్తాను త్వరితగతంగా. బైబిల్లో చాలా రకాల తైలాలు ఉన్నాయి. 5 రకాల తైలాల గురించి మనం నేర్చుకుందాం. ఆ 5 రకాల తైలాలు మనకు నేర్పించబోతున్న అనుభవం ఏంటంటే, మనం తైలాన్ని వాడుకోవటం, మనం తైలాన్ని పూసుకోవటం, మనం తైలం చేత అభిషేకం చేయబట్టం కాదు, మనమే తైలపు అనుభవంలోనికి రావాలి. మనమే ఒక తైలంగా ఉండాలి. తైలం ఎలాగ ఉపయోగించబడుతుందో, తైలం ఎలాగ ఉపయోగకారికంగా ఉందో, ఆ తైలపు అనుభవంలోనికి మనం వచ్చి అనేకులకు ఉపయోగకరంగా, అనేకులకు దీవెనకరంగా, దేవుని నామ మహిమార్థమై జీవించగలిగేటటువంటి జీవితంలోనికి రావాలి. కాబట్టి అటువంటి అనుభవంలోనికి రాగలిగినటువంటి విషయాలను మనం పరిశీలన చేద్దాం. మీరు మొట్టమొదటిది చదవండి. మొట్టమొదటి తైలపు అనుభవం 45వ కీర్తన, 45వ కీర్తన 7వ వచన భాగాన్ని చదువుదాం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు గనుక కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చుకున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు? దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్ర కంటే హెచ్చుకున్నట్లుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి ఉన్నాడు. మొట్టమొదటి తైలాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఏం తైలం? ఆనంద తైలం. ఏ తైలం చెప్పండి అమ్మా? ఏ తైలం? ఆనంద తైలం. ఆనంద తైలం దేనిని సూచిస్తుందంటే, దేవుల్లో, ప్రభువులో ఆనందించే జీవితాలను సూచిస్తుంది. ఆనంద తైలం దేనిని సూచిస్తుంది? ప్రభువులో ఆనందించే జీవితాలు. ఈరోజు చాలామంది ఆనందిస్తాం, సంతోషించరా, ఆనందంగా ఉండమ్మా, ఆనందంగా ఉండని లోకంలో చాలామంది చెబుతూ ఉంటారు. కానీ భౌతిక సంబంధమైనటువంటి ఆనందాల కంటే, లోకపరమైనటువంటి ఆనందాల కంటే, లోకపరమైనటువంటి ప్రయోజనాలను బట్టి, ఈవులను బట్టి కలిగేటటువంటి ఆనందం కంటే దేవునిలో ఆనందించడం మనం నేర్చుకోవాలి. దేవునిలో ఆనందించడం నేర్చుకోవాలి. అందుకని పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘంతో అంటాడు కదా, ప్రభు నా ప్రియులరా, ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. ఈరోజు ప్రభువునందు ఆనందించడం అంటే అన్నీ బాగా ఉన్నప్పుడు ఆనందిస్తామండి. ఆరోగ్యం ఉన్నప్పుడు, క్షేమం ఉన్నప్పుడు, సౌఖ్యం ఉన్నప్పుడు, నెమ్మది ఉన్నప్పుడు, మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరుగుతున్నప్పుడు ఆనందిస్తాం. వ్యాధి వచ్చిందనుకోండి, బాధ వచ్చిందనుకోండి, శ్రమలు వచ్చాయనుకోండి, ఇబ్బందులు వచ్చాయనుకోండి, ఆనందిస్తామా? ఏమండి, ఆనందిస్తామా? కానీ ప్రభువులో ఆనందించే జీవితం అంటే, నువ్వు సంతోషాన్ని ఎలాగ చూడగలుగుతావో, మంచి శుభ పరిణామాలను ఎలాగ చూడగలుగుతావో, దుఃఖ వేదనకరమైన పరిస్థితులను కూడా అలాగే చూడగలిగే స్థితిలో ఉండాలి. అది ప్రభువులో ఆనందించేటటువంటి ఆనందం. హబక్కూకు అంటాడుగా, హబక్కూకు కూడా ప్రభువు దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. దేవుని ప్రశ్నించినటువంటి ప్రవక్త హబక్కూకు. ఈరోజు చాలామంది కూడా దేవుని ప్రశ్నిస్తారు. ప్రభా, నిన్ను నమ్ముకున్నామయ్యా, నీ దగ్గరకు వచ్చామయ్యా, ఎందుకు మాకు ఈ బాధలో? ఇదిగో నిన్ను ఎరగినటువంటి వారు దీవించబడుతున్నారు, నిన్ను నమ్మనటువంటి వారు చాలా ఆనందంగా ఉన్నారు, వారి కుటుంబాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి, మేమేంది ఇలాగ నలిగిపోతున్నాం, మేమేంది ఇలాగ బాధలో ఉన్నాం, మేమేంది ఈ సమస్యల్లో ఉన్నామని దేవుని ప్రశ్నిస్తుంటారు. కానీ హబక్కూకుకి మనకున్న తేడా ఏంటంటే, హబక్కూకు దేవుణ్ణి ప్రశ్నించి వదిలిపెట్టలే. దేవుణ్ణి ప్రశ్నించిన తర్వాత దేవుడు ఏం చెబుతాడో చెప్పేటటువంటి మాటకు కూడా ఎదురు చూచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ప్రశ్నిస్తాం కానీ దేవుడు చెప్పే మాట మనం వినటానికి సిద్ధపడ. హబక్కూకు ప్రశ్నించడంతో ఆగిపోలే, గోపురం మీద కనిపెట్టుకొని దేవుడు తనతో ఏం మాట్లాడతాడో ఎదురు చూశాడు. దేవుడు తనకేం సమాధానం ఇస్తాడో కనిపెట్టుకున్నాడు. అయా, దుష్టులు దీవించబడుతున్నారు, వాళ్ళు ఆనందంతో బ్రతుకుతున్నారు, నీ కన్ను దుష్టత్వం చూడలేనంత చిన్నవైపోయాయని ప్రశ్నించిన హబక్కూకు చివరికి ఏమంటాడు తెలుసా? అయా, అంజూరపు చెట్లు పూయకుండెన్నో, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయెన్నో,
ఒలివ చెట్లు కాపు లేకయుండిన ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినము, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి బిడ్డలారా, దేవుని గురించి దేవుణ్ణి ప్రశ్నించాడు. జీవరాని ఏమి లేకపోయినా నేను ఆనందిస్తాను. ఇది ప్రభువులు ఆనందించే ఆనందం. బాధలోనైనా సంతోషంలోనైనా యాకోబు భక్తుడు అంటాడు, మీలో ఎవరికైనా సంతోషం కలిగినా వాడు ఏం చేయాలి? కీర్తనలు పాడాలి. ఎవరికైనా శ్రమ కలిగినా ప్రార్థన చేయాలి. పౌలు శీలలో ఉన్న అనుభవాన్ని మనం చూస్తాం. వాళ్ళు సంతోషంగా ఉన్న అనుభవం. కాళ్ళకు బొండలేసి, అంటే మోకాళ్ళు ఇలా వంచేసి పెద్ద పెద్ద బొండలు కట్టి వాళ్ళని గాయపరిచి, వాళ్ళు శరీరం అంతా రక్తం కారి ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారు తెలుసా? కీర్తనలు పాడి ప్రభు నామాన్ని మహింపరిచారు. అది దేవుళ్ళు ఆనందించే ఆనందం, అది ప్రభువులు ఆనందించే ఆనందం. అన్నీ ఉన్నప్పుడు, సౌఖ్యంగా ఉన్నప్పుడు, మేలులతో ఉన్నప్పుడు, క్షేమంగా ఉన్నప్పుడు ఎలాగ ప్రభువులో ఆనందిస్తామో, శ్రమల్లో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో, ఇబ్బందుల్లో, ఆటుపోట్లలో కూడా దేవుళ్ళు ఆనందించేటటువంటి జీవితం కావాలి. ఇదే ఆనంద తైలం. దేవుళ్ళు ఆనందించే అనుభవంలోనికి రావాలి. మనం ప్రభువులో ఆనందించే అనుభవంలోనికి రావాలి. ప్రభువులు ఎప్పుడు ఆనందిస్తా? ఆయన సన్నిధిని. డేవిడ్ బ్రెయినర్ అనేటటువంటి భక్తుని అంటాడు, ఒక దినము దేవుని సన్నిధానంలో గడపటం లోకపరమైనటువంటి సంతోషాల కంటే, లోకపరమైనటువంటి ఆనందాల కంటే, కలిగే సంతోషం కంటే ఒక్క దినము దేవుని సన్నిధానంలో గడపటం అమితమైన ఆనందం కలుగజేస్తా అన్నాడు. భక్తులు అన్ని అనుభవాల్లో వారు దేవుని సన్నిధిని చేరి ప్రభువు వలన ప్రభువులో ఆనందించే అనుభవాలు కలిగి ఉన్నారు. ఈరోజు మన ఆనందం లౌకిక సంబంధమైనది ఉండకూడదు. ఇశ్రాయేలు అన్యజనులు సంతోషపడినట్లు నువ్వు సంతోషపడటానికి వెళ్ళలేదు. లోకులు ఆనందించే ఆనందం కాదు. మన ఆనందం వస్త్రాలను బట్టో కాదు, మన ఆనందం ధనాన్ని బట్టో కాదు, మన ఆనందం లోక సంబంధమైన సిరి సంపదను బట్టి కాదు. మన ఆనందం ఎవరిని బట్టి? దేవుని బట్టి. ప్రభువులో ఆనందించేటటువంటి జీవితాలు ఆనంద తైలంతో నింపబడి, నువ్వు ఆనందించే స్థితిలో ఉంటే నువ్వు తైలంతో నింపబడ్డట్టే. కాబట్టి మొట్టమొదటి అనుభవం ప్రభువులు ఆనందించేటటువంటి జీవితం, ఆనంద తైలం. మీకు రెండవ అనుభవాన్ని తెలియజేస్తాను. ఒకసారి మీరు చదవండి పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకులు నిన్ను ప్రేమించుదురు. పరమగీతాల గ్రంథం చెప్పే కదా, దేవుని ఎలాగ ప్రేమించాలో మనకే నేర్పుతుంటుంది. మనం పరమగీతాల గ్రంథం చదివేటప్పుడు అక్షరార్థంగా చదవకూడదు, ఆత్మీయ పరిభాషలో చదవాలి. ఎందుకంటే వధువైన సంఘానికి వరుడైన క్రీస్తుకు మధ్య ఉన్న ప్రేమ, పవిత్రమైన ప్రేమయే పరమగీత. అక్షరార్థంగా చదువుతున్నప్పుడు కొన్ని అనర్థాలు చేసుకుంటాం, కానీ ఆత్మీయ పరిభాషలో చదవాలి. రెండవ తైలం ఏం తెలుసా? పరిమళ తైలం. చెప్పండి, ఏ తైలం? పరిమళ తైలం. ఇది ఏ జీవితాన్ని సూచిస్తుందంటే పరిశుద్ధమైన జీవితాల గుర్తుగా ఉంది. ఇక్కడ అన్నాడు, నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురము, నీవు పూసుకోను పరిమళ తైలము సువాసన గలదే. సర్వసాధారణంగా మనం స్ప్రే వాడుతాం. స్ప్రే కొట్టుకున్నటువంటి మనం చెప్పం, అన్నే స్ప్రే కొట్టుకొని వచ్చానండి అని చెప్పం. మనం చెప్పకపోయినా మనం కొట్టుకున్న స్ప్రే పక్కన ఉన్న వాళ్ళు అనుకుంటారు, పలానా వాళ్ళు స్ప్రే కొట్టుకొని వచ్చారు అనుకుంటా. ఎందుకు? సువాసన. దేవుని పిల్లలుగా దేవుడు మనకిచ్చినటువంటి జీవితం ఏం తెలుసా? పరిశుద్ధత. పరిమళ తైలం దేనిని సూచిస్తుందంటే పరిశుద్ధమైన జీవితాలు, పరిశుద్ధత కలిగి జీవించే జీవితాల గుర్తుగా ఉంది. ఒకప్పుడు పాపములో బ్రతికాం, శాపములో బ్రతికాం, లోక సంబంధమైన జీవితాలన్నింటినీ జీవించాం. మనం చేయని పని లేదు, మనం వెళ్ళని మార్గం లేదు, మనం జరిగించినటువంటి కార్యాలు లేదు, ఎక్కడ చూసినా మనం ఉన్నాం.
ఏ పాప బ్రతుకులో, ఏ పాప పిచ్చిలో, అన్ని అనుభవాల్లో మనం ఉన్నాం. కానీ ప్రభువు వారు మనల్ని ప్రేమించి పరలోక మహిమను విడిచి భూమి మీదకి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టి మనల్ని ఎలాగ మార్చారు తెలుసా? పరిమళ తైలాలుగా మార్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎఫెసీ పత్రికలు అంటాడుగా, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగా ఉండినట్లు మీ కొరకు ఆయన తన్ను తాను బలిగాను అర్పణముగాను అర్పించుకున్నాడు. మనందరి పాపం ఆయన మీద వేసుకొని, మనందరి పాపాలు ఆయన మీద వేసుకొని మనకేమి ఇచ్చారు తెలుసా? పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చారు, పరిశుద్ధమైనటువంటి బ్రతుకునిచ్చాడు. అందుకనే కొరింథీ సంఘం అంటాడు, కొరింథులో ఉన్నటువంటి సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు ఉండి క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ. సంఘం అంటే ఎవరు చెప్పండి? సంఘం అంటే ఎవరు? పరిశుద్ధులు. పరిశుద్ధులు, ద కాల్డ్ అవుట్. ఎక్లేషియా అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. అంటే ఎక్ ప్లస్ కాలేష్ అంటారు. ఎక్ అంటే బయటికి, బయటికి పిలువబడ్డ వారం, లోకంలో నుండి బయటికి పిలువబడినటువంటి వారం, అపవిత్రతలో నుండి బయటికి పిలువబడినటువంటి వారం, లోక సంబంధమైన జీవితాల నుండి బయటికి పిలువబడినటువంటి వారం. దేని కొరకు పిలువబడ్డామంటే పరిశుద్ధులుగా ఉండటానికి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి. ఈరోజు మనకున్నటువంటి ఐడెంటిటీ అదే క్రీస్తులో. లోకంలో మనం వెళ్ళి చూపించాల్సింది ఏం తెలుసా? పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైన జీవితాలు, పరిశుద్ధమైన నడకలు. దేవుని బిడ్డలం అనుకుంటున్నా, క్రీస్తు రక్త సంబంధులం అనుకుంటున్నాం. ఈరోజు మరి పరిశుద్ధత కలిగిన జీవితం మనకుందా? లోకం కొన్నిటికి అలవాటు పడిపోయామండి. ఎందుకంటే విపరీతంగా మాట్లాడటానికి అలవాటు పడిపోయాం. మనం మాట్లాడే మాటలు తప్పు అని మనం అనుకోం. అందులో బూతులు ఉంటాయి, సరసక్తులు ఉంటాయి, గౌరవ వచనం లేకుండా ఉంటాయి. ఎలా పడితే అలా మాట్లాడుతుంటాం. మన మాటలో ద్వారా పాపం ఉందని అనుకో, కొన్ని మన చర్యల ద్వారా తప్పులో ఉన్నాం అనుకో. ఎందుకంటే అలవాటు పడిపోయాం. అందుకని ఒక భక్తుడు అన్నాడు, ఒక్కసారి బట్టలు మాసిపోయిన వాడు ఎక్కడైనా కూర్చోడానికి సిద్ధపడతాడంట. ఇప్పుడు కొత్త బట్టలు వేసుకొని వచ్చామనుకోండి, అప్పుడు ఏం చూస్తాం మనం? కుర్చీ మీద కూర్చున్నాడు, కుర్చీ చూస్తాం, ఏం దుమ్ము ఏమైనా ఉందా లేదని. దుమ్ము లేకుండా ఇప్పుడు నాట్లకు పోయేవాళ్ళు ఉంటారు, నాట్లో దుమ్ము ఉందో లేదో చూస్తారా? ఎందుకు? వాళ్ళు ఏం వేసుకొని వెళ్తారు? పాత బట్టలు. అంటే ఒక్కసారి మాసిపోయినటువంటి వస్త్రాలు మాసిపోయిన వాడు ఎక్కడ కూర్చోడానికి సిద్ధపడతాడు. అలాగే ఒక్కసారి కొన్ని బలహీనతలకు మనం తావిస్తే, కొన్ని అనర్థాలకు తావిస్తే, కొన్ని చెడు కార్యాలకు తావిస్తే ఎటువంటి పనులు చేయడానికైనా సిద్ధపడతాం. తప్పు అనుకో, ఇది చేసాం కదా, ఇది చేస్తే తప్పు లేదు, అది చేస్తే తప్పే ఉంది. ఈరోజు దేవుని బిడ్డలుగా కేవలం పేరుకు మాత్రమే అనుకోవటం కాదు, పేరుకు మాత్రమే క్రైస్తులమని, పేరుకు మాత్రమే క్రీస్తు సంబంధులం అనుకోవటం కాదు. మన పరిశుద్ధత మన గుర్తింపై ఉండాలి. తినే ఆహార పదార్థం ద్వారా కూడా తన్ను తాను అపవిత్రపరుచుకొనకూడదు అనుకున్నాడండి దానియేలు అండి. తినే ఆహార పదార్థం ఎంత చూడండి, ఎంత పరిశుద్ధత కలిగిన జీవితం. తమది కాని ప్రాంతం, తమది కాని దేశం, యజమాని వెళ్ళా దాసుడిగా వెళ్ళాడు. రాజు పెట్టే ఆహార పదార్థాలు తిని తన్ను తాను అపవిత్రపరుచుకోకూడదని. ఎందుకంటే అది రాజుకి తనకు సంబంధించింది కాదు, అది ఎవరికి సంబంధించిందంటే దేవునికి తనకు సంబంధించింది. అందుకనే అయ్యో ఈ భోజనం చేసి నా దేవుని దృష్టికి నేను ఎలాగ అపవిత్రపరుచుకున్నాను. ఎందుకంటే పరిశుద్ధత కలిగిన వాడు కనుక, పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానించుకున్నవాడు కనుక, పరిశుద్ధత కలిగి నడుచుకోవటానికి సిద్ధపడినటువంటి వాడు కనుక పరిశుద్ధుడిగా ఉండటానికి సిద్ధపడారు. ఈరోజు మరి మన పరిస్థితి ఎలాగుందే? పరిశుద్ధత అంటే కొన్నిసార్లు మనం దేవుని బిడ్డలుగా మందిరానికే పరిశుద్ధత పరిమితం చేస్తాం. దేవుడు ఎక్కడ ఉన్నాడు, చాలా చక్కగా ముసుగేసుకొని మౌనంగా ఉండి పరిశుద్ధంగా ఉండాలి, చక్కగా మాట్లాడాలి, నిదానంగా మాట్లాడాలనుకుంటాం. కొన్నిసార్లు మందిరం గడప దాటి బయటికి వెళితే క్రైస్తవం కేవలం మందిరానికే పరిమితమా? ఇంటికే పరిమితమా? క్రైస్తవులంటే లోకాన్ని ప్రభావితం చేయగలిగిన వారు. అలాగ ప్రభావితం చేయగలిగేది మన పరిశుద్ధతే. అది మన గొప్పతనం కాదు. ఆయన మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టి ఆయన మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు కనుక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మరి పరిశుద్ధత పరిమళ తైలాలుగా మనం ఉండాలి, పరిమళ తైలాలుగా మార్చబడాలి.
పరిశుద్ధత కలిగిన జీవితాన్ని జీవించాలి. పరిశుద్ధులంగా నడుచుకొనగలిగిన వారుగా ఉండాలి. మన మాట, మన చర్య, మన చూపు, మన సకల ఆలోచనలు, మన సకల తలంపులు పరిశుద్ధంగా ఉండటానికి 17వ కీర్తనలో భక్తుడు అంటాడు, దేవా నీవు నా హృదయాన్ని పరిశోధించావు, నీవు నన్ను పరిశోధించగా నా హృదయములో నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భక్తుడు ఏం చేస్తున్నాడంటే తన నిర్దోషత్వాన్ని రూఢి చేసుకుంటున్నాడు. దేవుని దగ్గర ఏం చేసుకుంటున్నాడు? తన నిర్దోషత్వాన్ని రూఢీపరుచుకుంటున్నాడు. అయ్యా నేనున్నాను చెప్పట్లా, నువ్వు నా హృదయాన్ని పరిశీలించావు, నీవు నా జీవితాన్ని పరీక్షించావు, నీవు నన్ను పరీక్షించగా నాలో ఏ చెడు కానీ, ఏ దురాలోచన కానీ, ఏ పాప సంబంధమైన అవలక్షణాలు కానీ నీలో కనబడలేదు, నాలో కనబడలేదయ్యా, అది నీ వెరుగుదువని భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు పరిశుద్ధత కలిగిన జీవితం మనకు కావాలండి. ఒకప్పుడు మన పిల్లలు బయటికి వెళ్ళి చెడిపోతారు అనుకున్నాం. బయటికి వెళ్ళి అందుకని బయటికి వెళ్ళొద్దురా, చెడు స్నేహాలు చేయొద్దురా, చెడు లోక సంబంధమైన వాటి వైపు తిరగొద్దురని కొన్నిసార్లు అంటే దాదాపు ఒక 15-20 సంవత్సరాల క్రితం మన పిల్లలు బయటికి వెళ్ళనిచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు మన ఇంట్లో ఉండి మన డబుల్ కార్డ్ బెడ్ మీద పడుకొని వాళ్ళు చెడిపోతున్నారు. ఎందుకంటే ప్రపంచం వాళ్ళ చేతిలో ఉంది. ఏముంది? ప్రపంచమే. నేను ఫోను. ఒకప్పుడు బయటికి వెళ్తే చెడిపోయేవాళ్ళు, చెడు స్నేహాలు చేసి చెడిపోయేవాళ్ళు. కానీ ఈరోజు ఉన్న చోట ఉండి చూడకూడని వాటిని చూస్తూ ప్రేరేపింపకూడనటువంటి రీతిగా ప్రేరేపించబడుతూ అనే ఇంట్లో కూర్చొని ఈరోజు యవ్వన బిడ్డలు చెడిపోతున్నారు. వారి మనసులు చెడగొట్టుకుంటున్నారు, వారి హృదయాలను కల్మషం చేసుకుంటున్నారు, వారి హృదయాలను అపరిశుద్ధపరుచుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఇది మనకు తగదు, ఇది మనకు తగదు. పరిమళ తైలాలుగా మనం మార్చబడాలి, అనగా పరిశుద్ధంగా జీవించే జీవితాలకు గుర్తుగా ఉంది. 3వ అనుభవం మీకు తెలియజేస్తాను, చదవండి. నిర్గమాకాండము 27వ అధ్యాయం. నిర్గమాకాండము 27వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. 3వ తైలం, 3వ నూనె ఒలీవల నూనె. చెప్పండి, ఏ నూనె? ఒలీవల నూనె. ఒలీవల నూనె దేన్ని గుర్తుగా ఉందంటే ప్రార్థనా జీవితానికి గుర్తుగా ఉంది. ఒలీవల నూనె దేనికి గుర్తుగా ఉంది? ప్రార్థన, ప్రార్థించే జీవితం. ఇక్కడ అన్నాడు దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు, నీవు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవాలని నువ్వు ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించు. దీపం నిత్యము ఎలగాలి, ప్రదీపమును నిత్యము ఎలగాలి. నిత్యము ఎలగాలంటే ఏం చేయమంటున్నాడు? ఒలీవ నూనె తీసురండి, అందులో కలితీ కలిగిందిగా అచ్చము దంచి తీసిన ఒలీవ నూనె. ఒలీవ నూనె ప్రార్థనా జీవితాన్ని సూచిస్తుంది. ఒలీవ నూనె ఈరోజు మనం పూసుకోవడం తప్పని నేను అన్నాను. మనం రాసుకుంటాం కంటే, లేకపోతే మనం దాన్ని అనుభవించడం కంటే మనమే ఒలీవ నూనె అనుభవంలోనికి రావాలి. అంటే ప్రార్థించే జీవితాలు, ప్రార్థనతో నిండబడేటటువంటి జీవితాలు. ఎందుకంటే ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఎలగాలంటే, విశ్వాసంలో ఫలించాలంటే, దేవుడు ఆశించే ఫలాలు మనలో ఉండాలంటే, దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవిస్తూ ముందుకు కొనసాగలిగేటటువంటి వారుగా ఉండాలంటే ఈరోజు ప్రార్థించేటటువంటి వారు కావాలి. బిల్లీ గ్రాహం గారు అనే దైవజనులు ఒక మాట అంటారు, క్రైస్తవ విశ్వాస జీవితానికి 3 ప్రాముఖ్యమైన లక్షణాలు. ఆ 3 ఏమంటారు తెలుసా? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన లేనటువంటి జీవితాలు శూన్యమైన జీవితాలు, ప్రార్థన లేనటువంటి జీవితాలు శక్తి లేని జీవితాలు. అందుకంటే మచ్ ప్రేయర్ టు మచ్ పవర్, లోస్ ప్రేయర్ టు లోస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. అధికంగా ప్రార్థించేవారు అధిక శక్తిని పొందుకుంటారు, తక్కువగా ప్రార్థించేవారు తక్కువ శక్తిని పొందుకుంటారు. అసలు ప్రార్థనే లేనివారు. ఈరోజు మరి మన అనుభవం ఎలాగుంది?
మనం ప్రార్థించే వీరులుగా ఉండాలనే, ప్రార్థన ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాలు కట్టుకోవాలనే, ప్రార్థన ద్వారా మన కుటుంబాలను కట్టుకోవాలనే దైవజనులను ప్రేరేపించి కూడికని ఏర్పాటు చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శక్తివంతమైన ప్రార్థన జీవితంలోనే అత్యద్భుతమైన కార్యాలు జరిగించబడతాయండి. మీరు లేఖనాల్లో ఏ సన్నివేశం చూసినా, ఏ సందర్భాన్ని చూసినా దాని వెనకాల ఉన్నటువంటి ప్రార్థన శక్తి. ఈరోజు ప్రార్థన ఉందా? మనకే ప్రార్థించేవారిగా ఉండగలుగుతున్నామా? ఈరోజు క్రైస్తవ జీవితం ఎలాగా మారిపోయిందంటే, మన కోసం ఎవరో ప్రార్థన చేసి, మన మీద ఎవరో తైలాభిషేకం చేసి మనం దీవెనలు పొందుకోవాలనుకుంటున్నాం. కానీ మనకు మనం మోకరించి, నా సమస్యదయ్యా, నా బాధిదయ్యా, నా కుటుంబ పరిస్థితిదయ్యా, నా భర్త పరిస్థితిదయ్యా, నా బిడ్డల పరిస్థితిదయ్యా అని వ్యక్తిగతంగా ఏకాంత వ్యక్తిగత కుటుంబ ప్రార్థన ఈరోజు లేకుండా పోయింది. దేవుడు అద్భుతాలు ఒక స్థలానికి పరిమితం చేయడు, ఒక వ్యక్తి ద్వారా పరిమితం చేయడు. దేవుడు ఎక్కడైనా, ఎక్కడ ప్రార్థించగలిగే వారు ఉంటారో అక్కడ దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రార్థించగలిగే జీవితాలు కావాలి. అందుకంటాడు, సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వల్ల నీ కన్నీరు పారనిమో. ఇనిమి అంటాడు, హతులైన నీ వారిని గూర్చి, నశించిపోతున్న నీ వారిని గుచ్చి నీ కన్నీరు ఎడతెగక కారణము. ఈరోజు మన కుటుంబాలు ఎంతమంది లేరండి ఇంకా రక్షణ పొందకుండా ఉన్నటువంటి వారు? మన కుటుంబాలు ఎంతమంది లేరు మారు మనసు లేకుండా ఇంకా లోకంలో జీవిస్తున్నటువంటి వారు? మన బంధువులు ఎంతమంది లేరు? మన చుట్టుపక్కల ఎంతమంది లేరు? మరి వారి కొరకు మన చేతులు దేవుని తట్టి ఎత్తాలి కదా. మన పసిపిల్లల ప్రాణాల కొరకు దేవుని తట్టి ఎత్తాలి కదా. నశించిపోతున్న మన వారి నిమిత్తం మన చేతులు దేవుని తట్టి ఎత్తాలి కదా. ప్రార్థన ద్వారా సకల కార్యాలు జరిగించబడతాయి. ప్రార్థనకి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. ప్రార్థన. ఈరోజు ప్రార్థించే జీవితాలు మనకు కావాలి. పాడైపోతున్న మన వారి కొరకు ప్రార్థించాలి. చెదిరిపోయి లోకంలో కలిసిపోతున్న యవనస్తులైన మన బిడ్డల జీవితాల కొరకు ప్రార్థన చేయాలి. మన కుటుంబాలు కట్టబడటం కొరకు ప్రార్థన చేయాలి. అందుకనే ప్రార్థన ఏమన్నాడంటే, ప్రార్థన ప్రాకారం లాంటిదంట. ప్రార్థన ఎటువంటిది? ప్రాకారం లాంటిది. మన ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేదనుకోండి, ఒకళ్ళు తేడగలేదనుకోండి, ఏది వస్తుందో తెలియదు, ఎటు నుండి ఏమొస్తుందో తెలియదు. కానీ కాంపౌండ్ వాళ్ళు ఉంటే ఏది వచ్చే అవకాశం? ప్రార్థన కూడా అంతే. నీ ఆధ్యాత్మిక జీవితానికి, నీ కుటుంబానికి ప్రాకారం లాంటిది ప్రార్థన. చాలామంది ప్రాకారాలు పడిపోతున్నాయి, తిరిగి కట్టుకోవాలి. మనం ప్రార్థన ప్రాకారాలు కట్టుకోవాలి. ప్రార్థించేవారిగా ఉండాలి. అందుకని లేఖనాలు మనం చదువుతాం, ఎడతెగక ప్రార్థించమన్నాడు, విసుగక ప్రార్థించమన్నాడు, ఆసక్తితో ప్రార్థించమన్నాడు. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయాలి. అందుకని ఒక భక్తుడు అన్నాడు, మనం పని చేసేటప్పుడు అంటే మన మీద ఆధారపడి, అంటే నేను వెళ్ళకపోతే, ఇప్పుడు మందిరంలో పని ఉందని అయ్యగారు చెప్పారు అనుకోండి, మనం అనుకుంటాం, ఏమనుకుంటాం? నేను వెళ్ళకపోయి చాలామంది వెళ్తారు అనుకుంటాం. కానీ ఒక పని చేసేటప్పుడు నేను లేకపోతే అక్కడ చేసేవారు లేరు అని పని మన మీద ఆధారపడి చేయాలి. ప్రార్థన దేవుని మీద ఆధారపడి చేయాలి. ఎందుకంటే కార్యం చేసేవాడు ఆయన, ఇవ్వగలిగేవాడు ఆయన, సహాయం చేసేవాడు ఆయన. మరల విని ప్రార్థనలు ఆలకించి శక్తివంతమైన కార్యాలు చేయగలిగేవాడు ఆయన. దేవుడు తన భక్తుల జీవితంలో బలమైన కార్యాలు చేశాడంటే ప్రతి విజయం వెనకాల, ప్రతి కార్యం వెనకాల లేఖనాల్లో ప్రార్థన ఉంది. ప్రార్థన ఉంది. ఈరోజు ఎంతవరకు మనం ప్రార్థించగలుగుతున్నాం? ఎంతవరకు ప్రార్థించగలుగుతున్నాం? ఎంతవరకు దేవునితో వ్యక్తిగత ఆత్మీయ సహవాసం చేయగలుగుతున్నాం? ఎంతవరకు ఆయన చిత్తాన్ని గైకొని నువ్వు ప్రార్థించగలుగుతున్నావు? ఎంతవరకు ఆయనకు లోబడి ఈరోజు మనం ప్రార్థించగలిగేవారుగా ఉంటున్నాం? నాన్సీ ఎలియట్ అనేటటువంటి ఒక మంచి భక్తిపరురాలు కుటుంబాన్ని గురించి మనం చూస్తాం. ఆమెకి ఆమె భర్తకి ప్రేమించి ఒక కుమారుడిని ఇచ్చాడు.
ఆ కుమారుడు చిన్న వయసులో స్కూలుకు పంపిస్తే ఆ కుమారుడు మానసిక పరిస్థితి సరిగా ఎదుగుదల లేదు. అందరూ కొడుతూ ఉండేవాడంట, అభ్యంతరంగా ఉండేవాడంట. స్కూల్లో టీచర్లు ఎప్పుడు చెబుతూ, అమ్మా ఇదో మీ పిల్లగాడు అందరిలాగా ఉండట్లేదు, చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నాడు, మీరు క్రమంగా పెట్టమని 2-3 పర్యాయాలు చెప్పారు. ఎన్ని పర్యాయాలు చెప్పినా ఆ కుమారుడు అలాగే చేస్తున్నాడు. ఒకరోజు చెప్పబెట్టకుండా ఒక లెటర్ రాసి ఆ లెటర్ ఆ బాబుకి ఇచ్చి మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకి ఇమ్మని పంపించారంట. ఆ లెటర్ తీసుకున్నటువంటి నాన్సీ ఎలియట్ ఆ లెటర్ చూసి ఏడుస్తూ ఉంది, కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అంటే ఏం రాశారంటే, నీ కుమారుడు చదువుకి పనికిరాడు, ఎందుకంటే అతనికి మానసిక ఎదుగుదల లేదు. ఇక్కడే కాదు, అసలు ఏ స్కూల్లో వెళ్ళినా చదువు అబ్బదో అని రాసి పంపించారు. కాబట్టి మీరు ఇంటికాడ ఇక స్కూలుకు పంపించాల్సినటువంటి అవసరం లేదు, మీ ఇంటికాడ ఉంచేయండి మీ బాబుని అని ఆ తల్లి ఆ లేఖ చదువుతూ ఏడుస్తూ ఉంటే ఆ కుమారుడు, అమ్మ ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే ఆ తల్లి చెప్పిందంట, అయ్యా టీచర్లో నీ గురించి మంచిగా రాశారు, మీ పిల్లగాడు మంచి జీనియస్, మంచి మేధావి, ఇక నుండి స్కూల్కి రావాల్సినటువంటి అవసరత లేదు, ఇంటికాడే ఉంచేవన్నారని చెప్పిందంట. ఆ తల్లి ఆ కుమారుని గదిలోనికి తీసుకుని వెళ్ళి కన్నీరు కాచనటువంటి దినం లేదు, మొర్ర పెట్టని దినం లేదు. కన్నీరు దేవుని వైపు చూస్తూ కన్నీరు కారుస్తుంది, దేవుని వైపు చూస్తూ మొర్ర పెడుతుంది. ఆ కుమారుడికి అక్షరాభ్యాసం చేస్తుంది. ఏ ఉపాధ్యాయులైతే నిరాకరించారో, ఏ ఉపాధ్యాయులైతే నీ కుమారుడు చదువుకు పనికిరాడని చెప్పారో, ఆ కుమారుడికి ఇంటినే స్కూల్గా మార్చేసింది తల్లి. ఒక పక్క దేవుని దగ్గర పోరాటం, ప్రార్థనలో మొరపెట్టడం, దేవుని ఎదుట కన్నీరు కాచడం, ఆ కుమారుడికి చదువు అభ్యాసం చేయడం. అలాగ చదువుతూ అతను ఒక శాస్త్రవేత్తను చేసింది. అతని ఆల్బర్టిన్ థామస్ ఆల్వా ఎడిసన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం అండి. థామస్ ఆల్వా ఎడిసన్. ఈ లైట్లు వెలుతురులో మనం ఉన్నామంటే ఈ బల్బు ఎవరు కనిపెట్టారు? ఈ ఎలక్ట్రిక్ సిస్టమ్ ఎవరు కనిపెట్టారు? అతని బలహీనత అతనికి తెలియజేయాల తల్లి. తల్లి చనిపోయిన 20 సంవత్సరాలకే అతని ఇంట్లో ఆ లేఖ దొరికిందంట. థామస్ ఆల్వా ఎడిసన్ ఆ లేఖ చూసి, నేను కాదమ్మా జీనియస్, యూఆర్ ఏ జీనియస్. ఈరోజు మన పిల్లలు చిన్న బలహీనతలు ఉండొచ్చు, చీటికి మాటికి నువ్వు పనికి రావురా, చదువుకు పనికి రావురా, ఇక నీకు ఈ పని అవ్వదురా, ఆ పని అవ్వదురా అని మొహం ముందు విమర్శించొద్దు. ఆ తల్లి ఆ కుమారుడు బలహీనతను కుమారుడికి తెలియజేయకుండా దేవుని సన్నిధానంలో పెట్టింది. అందుకనే అతను అన్నాడు, నా తల్లి ప్రార్థన ఈరోజు లోకాన్ని వెలిగించే స్థితిలోనికి నన్ను మార్చేసింది. చదువుకు పనికిరారన్నారు, మానసిక ఎదుగుదల లేదన్నారు. శాస్త్రవేత్త ఈరోజు లోకాన్ని వెలిగింపజేసేటటువంటి ఎలక్ట్రిక్ సిస్టమ్ని కనిపెట్టాడండి. దీని వెనకాల ఉంది ఏం తెలుసా? ప్రార్థన. ఈరోజు నీ కుమారుడు సరిగా లేడేమో, దారి తప్పి తొలగిపోయారేమో, నీ మాట వినట్లేదేమో, సరైన క్రమమైన స్థితిలో ఉండట్లేదేమో, లేకపోతే ఈరోజు మన భర్తలు లేదా మన బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈరోజు మనం చేయాల్సింది, మనం తడపాల్సింది, మనం చేరుకొనవలసింది, మనం చేతులు ఎత్తాల్సింది దేవుని వైపు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒలీవ తైలపు అనుభవంలోనికి రావాలి మనం. ఉందా ఈరోజు నిత్యం ఈ తైలాన్ని మనం పులుచుకుంటున్నామా? మనం ప్రార్థిస్తున్నామంటే ఆ తైలాన్ని కలిగి ఉన్న అనుభవంలో ఉన్నట్టే. మనం దేవునికి మొరపెడుతున్నామంటే ఆ తైలపు అనుభవంలో ఉన్నట్టే. దైవజనులు భక్త్ సింగ్ గారు ఒక మాట అన్నారు, ఈరోజు క్రైస్తవ సంఘంలో ఆదిమ సంఘం దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డారంట. ఈనాటి సంఘం దేవుని కొరకు అసలు బ్రతకడానికి కూడా సిద్ధపడలేదంట. ఏమండి, ఆదిమ సంఘం ఎలాగున్నారు? దేవుని కొరకు ప్రాణం. ఆయన గారు ఒక మాట అన్నారు, ఈరోజు ప్రసంగించేవారు ఎక్కువైపోయారు, ప్రార్థించేవారు తక్కువైపోయారు. ప్రసంగించేవాళ్ళు ఎక్కువైపోయారు. సంఘం ఎదగాలంటే, సంఘం ఎదుగుదల చెందాలంటే, సంఘం ద్వారా ఉన్నతమైన పరిచర్య జరిగించబడాలంటే, కుటుంబాలు కట్టబడాలంటే, జీవితాలు కట్టబడాలంటే, అధ్వానమైన హీనమైన స్థితిలో ఉన్నటువంటి మరలా తిరిగి కట్టబడి రూపించబడాలంటే ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యము. ఒలీవల నూనె అనుభవంలోనికి రావాలి మనం. ఒలీవల నూనె అనుభవంలోనికి రావాలి. కాబట్టి ఈరోజు ప్రార్థిస్తున్నామా?
ఈ ఒక్కరోజు మాత్రం ప్రార్థించడం మాత్రం కాదు, మన దినచర్యలో, మన అనుభవంలో ఒక దినచర్యగా మారిపోవాలి ప్రార్థన. నేను ఇన్ని గంటలు వాకింగ్ చేస్తానండి, ఇన్ని గంటలు భోజనానికి కేటాయిస్తానండి, ఇన్ని గంటలు ఆఫీస్కి కేటాయిస్తానండి, ప్రార్థనకి ఎంత సమయం కేటాయిస్తున్నామండి? మనకంటూ ప్రార్థనకు ఒక సమయం ఉందా? మన ఇంటి వారు గుర్తించగలరు, ఇదిగో ఈ సమయంలో నా తల్లి ప్రార్థనలో గడపగలిగిద్ది, నా తండ్రి ప్రార్థనలో గడపగలిగిద్ది. బయట వాళ్ళని వచ్చి చెప్పాలి, ఇదిగో ఈ సమయంలో మీరు వచ్చినా వాళ్ళు కలవరు, ఎందుకంటే ప్రార్థిస్తారు. మనకంటూ అటువంటి సమయం ఉందా ఈరోజు? అన్నిటికీ సమయం ఉంది, కానీ ప్రార్థించే సమయం మనకే లేదు. మనం ప్రార్థించుకోకుండా ఎవరో మన కొరకు ప్రార్థన చేసి కార్యాలు జరిగించాలనుకుంటాం. కానీ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. ఒలీవల నూనె అనుభవంలోనికి మనందరం రావాలి. 4వ అనుభవం మీకు తెలియజేస్తాను, చదవండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. 4వ తైలం ఏంది చెప్పండి? 4వ తైలం ఏంది తెలుసా? సుగంధ తైలం. ఇది దేన్ని సూచిస్తుందంటే మంచి సాక్ష్యపు జీవితం. సుగంధ తైలం దేన్ని సూచిస్తుంది? మంచి పేరు, మంచి సాక్ష్యపు జీవితం. సుగంధ తైలం కంటే మంచి పేరు, ఒకరి జన్మదినము కంటే మరణదినమే మేలు అంటున్నాడు. సుగంధ తైలం దేనికి, ఏ జీవితానికి గుర్తుగా ఉందంటే మంచి సాక్ష్యపు జీవితాలు. ఈరోజు దేవుని బిడ్డలుగా మంచి సాక్ష్యాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలి, మంచి సాక్ష్యం కలిగిన వారుగా ఉండాలి. అందుకనే ఒక దైవజనుడు ఇలాగన్నారు, క్రైస్తవుని యొక్క మదిలో వాక్యం ఉండాలంట, గదిలో ప్రార్థన ఉండాలంట, వీధిలో సాక్ష్యం ఉండాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏదంట? మదిలో వాక్యం, గదిలో ప్రార్థన, వీధిలో సాక్ష్యం. ఇదే దేవునికి మహిమ. సుగంధ తైల మంచి సాక్ష్యం కావాలి ఈరోజు. లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల చేత మంచి సాక్ష్యం పొందినటువంటి వాడు తిమోతి. అతను కొన్న ధనాన్ని బట్టి కాదు, అతను కొన్న పేరు ప్రఖ్యాతను బట్టి కాదు, అతను మంచి నడవడికను బట్టి, అతను మంచి ప్రవర్తన బట్టి. ఈరోజు మన గురించి ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలరా? ఆ సహోదరి చాలా ప్రార్థనా పర్రాలు, చాలా మంచిది, చాలా చక్కగా దేవుని బిడలకు తగినట్టుగా జీవించగలుగుతారు. వీళ్ళు మందిరానికి వెళ్తారు కానీ వీళ్ళ మనసు మారలేదురా, వీళ్ళ బ్రతుకు మారలేదురా, వీళ్ళ ప్రవర్తన మారలేదురా, వీరి జీవితం మారలేదురా అనే సాక్ష్యం మనం పొందుకోకూడదు. దేవునికి తగినట్టుగా జీవించే జీవితం. ఈరోజు మన ప్రవర్తన బట్టే, మన నడువుడికను బట్టే మనం అనేకులు ప్రభావితం చేయగలుగుతామండి. ఒక చిన్న పాప అషూరు ప్రాంతానికి చెరగొనిపోతే, చిన్న పాప ఇంట్లో ఇంటి పని చేసుకుని ఒక చిన్న పాప ఆమె యజమానురాలికి చెప్పింది, అమ్మా నా యజమానుడు షోమ్రోన్లో ఉంటే అతడికి బాగుపడతాడు. షోమ్రోన్లో ప్రవక్త ఉన్నాడు, అక్కడ దైవ సన్నిధి ఉన్నదే, అక్కడ దేవుని ప్రభావం ఉంది, మన యజమానుడు అక్కడ నిలిస్తే బాగుపడతాడు. అంటే నేను దేవుని ప్రవక్త గొప్పతనం కాదు, అసలు ఆ చిన్న బిడ్డ చెప్పిన మాట ఆ తల్లిని ఎలా కన్విన్స్ చేయగలిగింది? ఆమె సాక్ష్యం అండి, ఆమె సాక్ష్యం. నయమాను కుష్ఠరోగాన్ని ఎలీషా దగ్గరికి పంపిస్తూ అతనికి ఉన్నటువంటి ఆ కుష్ఠరోగం పోగొట్టుకొని పసిపిల్లవాని దేహం వలె మరలా తన దేశానికి తిరిగి వచ్చాడు. అతని స్వస్థత వెనకాల, అతను బాగుపడటం వెనకాల దేవుడు కార్యం చేసినా, దేవుడు అద్భుతం చేసినా అతను నడిపించడానికి ఒక చిన్న బిడ్డ. అంటే ఆ బిడ్డ
ఆ తల్లిని యజమానురాలను ప్రభావితం చేయగలుగుతుందంటే ఆమె పనిచేసేటప్పుడు కానీ, ఆ ఇంట్లో తిరిగేటప్పుడు కానీ, వ్యవహరించే విధానంలో కానీ ఆమె నిజాయితీని ఒక మంచి బిడ్డగా, మంచి ప్రవర్తనగా ఉంది. మనం అనుకుంటాం, నేను దేవుని నీ కొరకు జీవించాలయ్యా, నీ కొరకు బ్రతకాలయ్యా, నీ కొరకు జీవించేటట్లు చేయ అంటాం. దేవుని కొరకు జీవించడం అంటే నువ్వే పని చేస్తున్నావో, నువ్వు చేసే ఉద్యోగం కావచ్చు, నువ్వు చేసే కూలి పని కావచ్చు, నువ్వు ఉండే ఆఫీస్ కావచ్చు, నీ ఉన్న పని నమ్మకంగా చేయటమే. నువ్వు మాట్లాడకుండానే నీ పని ద్వారా మాట్లాడతావు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అంటే మన నడత, మన ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటాం. సుగంధ తైలం, నా బిడ్డలు సత్యమును అనుసరించి నడుచుకున్నట్టు కంటే అంతకన్నా ఎక్కువైన సాక్ష్యం ఏం కావాలంటాడు యోహాను భక్తుడు. మొదటి 2-3 పత్రికలు అంటాడు, నా బిడ్డలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే అంతకన్నా సంతోషమైనటువంటి సంగతి మరొకటి లేదు. ఎందుకంటే నా బిడ్డలు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. బయటికి వెళ్ళి ఎలా పెడితే అలాగ ఉండట్లేదు. ఒక క్రమమైన జీవితం ఉంది, క్రమమైన భక్తి ఉంది, క్రమమైన నడవడిక ఉంది, క్రమమైన ప్రవర్తన ఉంది. ఈరోజు మన మాటలు ఎవడండి మనల్ని చూస్తారు, మన ప్రవర్తన చూస్తారు, మన నడవడికను గుర్తిస్తారు. మనం చెప్పటం ద్వారా కొన్నిసార్లు దేవుణ్ణి గొప్పతనాన్ని చెప్పాలనుకొని జీవించడం మర్చిపోతున్నాం. మనం ఎలాగ జీవించాలో, ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ ప్రవర్తించాలో ఒక మంచి సాక్ష్యాన్ని ఈరోజు బయట సంపాదించుకోలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, 7 గంటల ఈ 7 గంటల ఈ ప్రార్థన కూడుకు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన నడవడిక చక్కగా ఉండాలి, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. వీధిలో, నీ ఇంట్లో, బయట ఎక్కడికి వెళ్ళినా నీకంటూ ఒక మంచి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. తిమోతి, నిన్ను గురించి రాయబడినటువంటి ప్రవచనాల ప్రకారం ఈ జీవితాన్ని జీవించాయా? మంచి సాక్ష్యం, సుగంధ తైలం, మంచి సాక్ష్యం. ఈరోజు మనల్ని గురించి మన ఇంట్లో వారు సాక్ష్యం ఇవ్వగలుగుతారా? నా తల్లి మంచి నమ్మకస్తురాలు, నా తండ్రి మంచి నమ్మకస్తుడు. మన సాక్ష్యపు జీవితం మన ఇంటి నుండే ఆరంభం అవ్వాలి. అపొస్తలుని దేవుడు ఎక్కడి నుండి ఆరంభించాడు తెలుసా? యెరూషలేము నుండి. మీరు యెరూషలేము, తర్వాత యోదయ, సమరయ, గలిలయ దేశంలో ఎందు నాకు సాక్షులై. యెరూషలేము అంటే మన ఇల్లే. మన ఇంట్లో మనకు కొన్నిసార్లు మనం సాక్ష్యాన్ని కలిగి ఉండలేం, బయట ఉండటానికి ప్రయత్నిస్తాం. పెద్దలు అంటారు, ఇంట గెలిచి చెప్పండమ్మా, ఇంట గెలిచి రచ్చగలవాలంట. నీ సాక్షి ఎక్కడి నుండి ఆరంభం అవ్వాలి? నీ ఇంటి నుండే. నీ ప్రవర్తన కానీ, నీ మాటలు కానీ, నీ నడవడిక కానీ వాక్యానికి తగినట్లు, దేవునికి తగినట్టు నడుచుకొనగలిగే మంచి జీవితం మన ఇంటి నుండే ఆరంభం అవ్వాలి. అప్పుడు అందరూ ప్రభావితం చేస్తాం. ఇదే సుగంధ తైలాభిషేకం. మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటే నీ మీద సుగంధ తైలాభిషేకం చేయబడుతున్నట్టే. అక్కడ 5వది మీకు తెలియజేస్తాను, చదవండి. నిర్గమాకాండము 30వ అధ్యాయం. నిర్గమాకాండం 30వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. మరియు దానికంటే ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలెను. ప్రియులారా, 5వది చెబుతున్నాను. 5వది ఏ తైలం తెలుసా? ప్రతిష్టాభిషేక తైలం. చెప్పండి, ఏ తైలం? ప్రతిష్టాభిషేక తైలం. దైవజనుడైన మోషేతో దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు 22వ వచనం నుండి చదువుతుంటే మనకు ఆపడుతుంటది. పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి తులములను, ఒలీవ నూనె సంభారమును 3 పళ్ళను తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలముగా అనగా సుగంధ ద్రవ్యం మేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలను. అది ప్రతిష్టాభిషేక తైలం. దైవజనుడైన మోషేతో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, అయ్యా నువ్వు ఇది అచ్చమైన గోపరసం తీసుకో, లవంగి పట్ట తీసుకో, నిమ్మగడ్డి నూనె తీసుకో,
వీటన్నిటిని మిశ్రమంగా చేయి. వీటితో పాటు ఒలీవ నూనె కూడా కలుపు. ఇది మీకు ప్రతిష్టాభిషేక తైలం. ఆ తైలంతో ఏం చేయమన్నాడు? సాక్ష్యపు గుడారం, ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళి ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నిటినీ ఆ తైలం చేత ఏం చేయమన్నాడంటే అభిషేకించమన్నాడు. ఆ తైలం చేత ఏం చేయమన్నాడు? మందసాన్ని ఏంది, కరుణాపీఠం ఏంది, ఉండేటటువంటి ఆ ఉపకరణాలు బల్ల, ఆ సకల సంబంధమైన ఉపకరణాలను ఆ నూనెతో ఏం చేయమన్నాడంటే అభిషేకించమన్నాడు. ఇది మీ తరతరములకు నిత్యమైన ప్రతిష్టాభిషేక తైలం. ఈ తైలాన్ని నువ్వు నర శరీరాల మీద పోయటానికి వీల్లేదు, అన్యుడి మీద పోయటానికి వీల్లేదు. ఇది ప్రతిష్టాభిషేక తైలం, చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు. ఐదవది ప్రతిష్టాభిషేక తైలం. ఇది దేన్ని సూచిస్తుందంటే సమర్పణ జీవితాన్ని సూచిస్తుంది. ఇది అన్యుడి మీద కానీ నర శరీరాల మీద కూడా పోయటానికి వీల్లేదు. ప్రత్యక్షము గుడారం, అతి పరిశుద్ధ స్థలంలో, పరిశుద్ధ స్థలంలో ఉండే అసలు ఉపకరణాలు ఎవడూ తాగటానికి వీల్లేదు. ఏర్పరచబడినటువంటి ఆ లేవీలని యాజకులు తప్ప. వారు కూడా కొన్ని గ్రేడ్లు ఇచ్చాడు. కహాతీయులకు అతి పరిశుద్ధమైన స్థలంలో వాటిని మోయటానికి ఏంది, దించడానికి ఏంది, కూర్చడానికి ఏంది, గుడారం వేయటానికి కానీ తీయటానికి కానీ కహాతీయులకు ఇచ్చాడు అతి పరిశుద్ధ స్థలంలో ఉండే ఉపకరణాలన్నిటినీ. ఇది మీరు వాటి చేత ఆ ఉపకరణాలను పరిశుద్ధపరచాలి, అభిషేకించాలి. ఇది నిత్యమైన తరములకు ప్రతిష్టాభిషేక తైలం. సమర్పణ జీవితం, సమర్పణ జీవితం. ఈరోజు దేవుని బిడ్డలారా, 7 అనే సంఖ్య బైబిల్ ప్రకారం దేన్ని సూచిస్తుందంటే సంపూర్ణతను సూచిస్తూ ఉంది. ఈ 7 గంటల ప్రార్థనా కూడికలో ఉన్నటువంటి మనం ఒక సంపూర్ణమైన సమర్పణలోనికి రావాలి. ఎక్కడ ఆగిపోయామో, లేకపోతే జీవితంలో విశ్వాసంలో ప్రారంభించి మునపట వలె ఉన్నటువంటి భక్తిని కోల్పోతే, ఆ సమర్పణ కోల్పోతే, ఆ ఉజ్జీవాన్ని కోల్పోతే, ఆ తీర్మానాన్ని కోల్పోతే, ఆ నిశ్చితను కోల్పోయి ఎక్కడైతే ఆగిపోయామో మరలా మనం ఏమవ్వాలంటే రీస్టార్ట్ అవ్వాలి. తిరిగి మరలా దేవుని కొరకు ఏం చేయాలంటే పునఃప్రతిష్ఠ చేసుకోవాలి, పునఃసమర్పణ చేసుకోవాలి. ఇదే ప్రతిష్టాభిషేక తైలం. సమర్పణ జీవితాలు. కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని కొరకు జీవించడానికి అది సేవకులు చేసే పని అనుకుంటాం. దేవుని కొరకు సమర్పణ కలిగి జీవించడానికి సేవకులే కావాల్సిన అవసరం లేదండి. అమెరికా దేశంలో మొన్న చనిపోయిన చార్లీ క్రిక్ గారు సేవకుడా? కానీ ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగాడు. ఎందుకంటే అతను సమర్పణది. అమెరికా కల్చర్ చాలా భయంకరంగా ఉంది. స్త్రీలు పెళ్లి చేసుకోవడం, పురుషులు పెళ్లి చేసుకోవడం, ఈ రోజు పెళ్లి చేసుకోవడం, రేపు విడిచిపెట్టేయడమే. అవన్నీ తప్పని ఎన్నో డిబేట్లో చెప్పాడు అతను. వాక్య విరుద్ధమైన నియమాలు, వాక్య విరుద్ధమైన జీవితాలు అనేక యవనస్తులు చాలా మంది ఫాలో అయ్యారు అతన్ని. వాక్య విరుద్ధమైన పనులు మన దేశంలో జరుగుతున్నాయి, వాక్య విరుద్ధమైన కార్యాలు జరుగుతున్నాయి. యువత ఈ పోకడలో పోతే మంచిది కాదు, దేశానికి మంచిది కాదు, కుటుంబాలకి మంచిది కాదు. సమాజం చెడిపోయి, కుటుంబాలు చెడిపోయి, సమాజం చెడిపోతే దేశమే భ్రష్టు పట్టిపోద్దని అనేకమైన డిబేట్లలో మాట్లాడుతూ వచ్చాడు. అనేకులు ప్రభావితం చేయగలిగాడు, చైతన్యపరచగలిగాడు. 31 సంవత్సరాలండి అతను చనిపోతే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు అతని శవాన్ని మోసుకుంటూ వెళ్ళారు. ఆ చివరి జరిగిన కారణం చూస్తూ 100 కొద్ది కార్లు, బండ్లు, అసలు ఒక దేశ ప్రధానికి అంటే అమెరికా దేశ ప్రెసిడెంట్కి ఇచ్చేటటువంటి గౌరవాన్ని ఇచ్చారు అతనికి. ఎందుకు? సమర్పణ. ఆయన చాలామంది ప్రశ్నలు అడిగారు. ఇంకొక 30 సెకండ్లో చనిపోతావు, నీ ప్రాణం పోద్దంటే ఏం చేస్తావంటే అతను నేను దేవుని న్యాయాన్ని గురించి ప్రకటిస్తానన్నాడంట. అంటే ప్రభువారు మరలా రాబోతున్నారు, ఆయన రాబోతున్నారు. నువ్వు చేసిన ప్రతిదానికి లెక్క అడుగుతాడు, నువ్వు లెక్క చెప్పవలసిన స్థితిలో ఉన్నావు. కాబట్టి మారు మనసు పొంది రక్షణ పొందు. ఆ 30 సెకండ్లో కూడా నేను ప్రభు యొక్క న్యాయాన్ని గురించి అంత సమర్పణ అండి, అంత సమర్పణ. ఈరోజు ఎన్నో ఏళ్ళ నుండి దేవుని మందిరానికి వస్తున్నా, ఏళ్ల కొద్ది దేవుని మందిరంలో గడుపుతున్నా.
దేవుని కొరకు ఒక స్పష్టమైన తీర్మానం లేదు, ఒక సమర్పణ లేదు. ఏమండి, మన జీవితాలను, మన హృదయాలను పరిశీలించుకుందాం. ఒక సమర్పణ కలిగిన జీవితాలు జీవిద్దాం. ఒక సమర్పణ కలిగినటువంటి బ్రతుకులోనికి వద్దాం. సంఘ చరిత్రలో ఎంతమంది తాము సమర్పించుకుని దేవుని కొరకు అసూలు బాశారు. శ్రమల గుండా, నిందల గుండా, అవమానాల గుండా, సమస్యల గుండా ఎల్లినా కూడా వారు సమర్పణ కట్టుబడి జీవించారు. ఈరోజు మనకంటూ సమర్పణ ఉందా? నేను దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుణ్ణి నేను లోకంలో చూపించాలి, ప్రభువుని నేను ప్రతిఫలింప చేయాలి, ఆయన మహిమ కొరకు జీవించాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకు ఉండాలి అనేటటువంటి సమర్పణ ఈరోజు మనకి ఎంతమంది కలిగి ఉన్నా? రోమిలికి రాసిన పత్రికలు అంటాడుగా, మీరు సులువుగా చిక్కులు పెట్టి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే మొదటి వచనం చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనదే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మళ్ళా మనం దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకోవటమే నిజమైన సేవ అండి. అయ్యగారులే సేవ చేయాలని కాదు, నీ దేహం, నీ ప్రాణం, నీ సకల అవయవాలు దేవుని కొరకు బ్రతకటమే అది నిజమైన సమర్పణ. అది సేవ అంటున్నాడు. లోక మర్యాదలో, లోక ఆచారాలు సులువుగా చిక్కులు పెట్టి పాపాల్లో పడిపోయి నిలబడ్డట్టుగా ఎలగలేక ఎంతకాలం ఇటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిద్దాం? అందుకనే మనకంటూ ఒక గురి, మనకంటూ ఒక సమర్పణ. గురి లేనటువంటి బ్రతుకులు సాతానుకు ఎరగా మార్చబడతాయి. మన జీవితంలో సమర్పణ లేకపోతే, ఒక తీర్మానం లేకపోతే, ఒక నిశ్చయత లేకపోతే సాతానుకు ఎరగా మార్చబడతాం. జాగ్రత్త. దేవునికంటే ఒక సమర్పణ. అందుకని ఈ సంవత్సరంలో, ఈ కూడికలో మీరు ఒక సమర్పణ చేసుకోవాలి. ఆ సమర్పణ మీరు ఏం చేసుకోవాలంటే ఇంకా రెన్యూ చేసుకొని రెట్టింపు చేసుకోవాలి. అంతకుముందు నువ్వు ఎంత సంఘంలో పరిచర్యకు సహకరించావో, దేవుని కొరకు బ్రతికావో, దేవుని కొరకు జీవించావో, ఈ సంవత్సరానికి ఇంకా నేను ఇంకెక్కువ చేస్తాను సమర్పణ. ఈ సంవత్సరం 40 బస్తాలు బండింది అనుకోండి, వచ్చే సంవత్సరం 30 బండాలని కోరుకుంటామా? ఏం కోరుకుంటామండి? 45, 50 బండాలని సిద్ధపడతాం, ప్రయాసపడతాం, తప్పులేదు. కష్టపడటం తప్పులేదు. అలాగే మన సమర్పణ కూడా ఏం చేయాలంటే, కొంతమంది అసలు మొదటి సమర్పణ కాడే చల్లారిపోయినటువంటి వారు ఉంటారు. జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉండి మృతులుగా బ్రతికి చచ్చిన వారుగా కనపడుతుంటారు. అటువంటి జీవితాలు మనం జీవించకూడదు. ప్రతిష్టాభిషేక తైలపు అనుభవంలోనికి మనందరం వచ్చునుగాక. మనందరం అనుభవంలోనికి రావాలి. సమర్పణ కలిగినటువంటి జీవితాలండి, సమర్పణ కలిగిన జీవితాలు కావాలి. ఎందుకంటే కొందరు వ్యక్తుల సమర్పణ బట్టి కొన్ని వంశాలు జీవించబడ్డాయి. నిర్గమకాండం 1వ అధ్యాయంలో షిప్రాపుయి అనేటటువంటి 2 మంత్రసానులు దేవుని కొరకు సమర్పించుకున్నారు. రాజు చెప్పాడు, మీరు ఎబ్రీ స్త్రీలకు, ఇశ్రాయేలు స్త్రీలకు మంత్రసానితనం చేయడానికి వెళ్తున్నారు, మగబిడ్డనైతే చంపేయండి, ఆడబిడ్డనైతే బ్రతకనివ్వండి. ఇది రాజు శాసనం, రాజు ఆజ్ఞది. దాన్ని మీరితే వారి జీవితం ఎలాగుంటుందో కూడా వారికి తెలుసు. అయినా రాజు ఆజ్ఞకి భయపడ్డారా? దేవునికి భయపడ్డారు. సమర్పణ, నిజంగా అది సమర్పణ జీవితం అండి. వారు సమర్పించుకొని మగబిడ్డలను బ్రతికించబట్టాన్ని బట్టి ఇశ్రాయేలీయులు వృద్ధి పొందారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2 స్త్రీల సమర్పణ బట్టి జాతిని రెట్టింపు చేశాడు, వారిని కూడా రెట్టింపు చేసేసాడు. సమర్పణ. ఈరోజు మరి మనకు సమర్పణ ఉందా? దేవుని కొరకు బ్రతకటానికి, దేవుని కొరకు జీవించడానికి, దేవుని మార్గంలో నడవటానికి, ఒక నూతనమైన తీర్మానం, నూతనమైన ఉత్తేజంతో దేవుని కొరకు బ్రతకటానికి ఈరోజు ప్రతిష్టాభిషేక స్థాయిలో అనగా పునఃసమర్పణ చేసుకోగలిగినటువంటి అనుభవంలోనికి మనం రావాలి. ఎవరిని పెట్టలేరా? ఒకసారి మనల్ని మనం యోచన చేసుకుందాం, మనల్ని మనం పరిశీలించుకుందాం. సేవకులు సమర్పించుకొని ఇటువంటి కూడికలను ఏర్పాటు చేశారు.
వారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా మనుషుల వైపు చూడక దేవుని వైపే చూస్తూ సమర్పణ. అయ్యగారు 2 నెలలు 3 నెలలు ప్రత్యేకంగా మందిరంలో ఉండే ప్రార్థన చేస్తారు. ఆ సమయంలో కొన్ని పాటలు కూడా రిలీజ్ చేస్తారు. అవి నిజంగా లోకంలో అనేకులు ప్రభావితం చేయగలుగుతున్నాయంటే దేవుని మీద ఆధారపడి సమర్పించుకొని అయ్యగారు తీసుకునేటటువంటి సమర్పణ. ఈరోజు మనకంటూ ఒక సమర్పణ కావాలి. ఎంతకాలం దేవుని కొరకు ఒక తీర్మానం లేకుండా జీవిద్దాం, తర్వాత మారు మనసు పొందాలి, తర్వాత రక్షణ పొందాలి, తర్వాత దేవుని కొరకు జీవిద్దామని ఎన్ని సంవత్సరాలు దాటేసుకుంటూ ఈ సంవత్సరాలు 7 గంటల ప్రార్థనలో దేవుని కొరకు జీవిద్దామని ఎన్ని 7 గంటలు పోయినాయో మన జీవితంలో, ఎన్ని సంవత్సరాలు పోయాయో. ఇంకా మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా జీవించే స్థితులు ఉంటే దేవుని కొరకు సమర్పించుకుందాం. రక్షింపబడి కూడా సరైన తీర్మానం లేక, నిశ్చయిత లేక, గురి లేని బ్రతుకులు బ్రతుకుతూ సాతానుకి ఎరగా మార్చబడినటువంటి స్థితిలో ఉంటే మరలా మనం దేవుని వైపు తిరిగి మళ్ళీ మనం కట్టుకొని ఒక పునఃసమర్పణతో, పునఃతీర్మానంతో దేవుని కొరకు జీవించడానికి సిద్ధపడదాం. అందుకేనేమో ఈ కోడిక. కాబట్టి మన జీవితాల్లో మనం ఒకసారి యోచించేద్దాం. 5 విషయాలు ఏం చెప్పండి. ఆనంద తైలం ప్రభువులో ఆనందించే జీవితాన్ని సూచిస్తూ ఉంది. పరిమళ తైలం పరిశుద్ధత కలిగిన జీవితాలను సూచిస్తుంది. ఒలీవ తైలం ప్రార్థనా జీవితాలను సూచిస్తూ ఉంది. సుగంధ తైలం మంచి సాక్ష్యపు జీవితాలను సూచిస్తూ ఉంది. ప్రతిష్టాభిషేక తైలం సమర్పణ జీవితాలను సూచిస్తుంది. ఈ అనుభవాలు నీలో ఉంటే నిత్యం నువ్వు తైలంతో తడబడుతున్నట్టే. ఒకళ్ళు ఈ అనుభవంలోనికి రాకపోతే, ఈ అనుభవాలు మనలో లేకపోతే ఒకసారి మనం యోచించేసుకుందాం. ఏ ఉన్నా ఏం లేకపోయినా ఏటిని గురించి చింతపడక ఆయన వైపు చూస్తూ ఆనందిద్దాం. లోకం కొరకు కాక దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతుకుదాం. మనుషుల కొరకు చేతులు చాపక దేవుని వైపు మన చేతులు చాపుతూ ఆయనలో ప్రార్థిద్దాం. ఏ వింటున్నావో, ఏం ధ్యానం చేస్తున్నావో దాన్ని వెట్టిగా విడిచిపెట్టగా బయటికి వెళ్ళి ఒక చక్కని నడవడిక, చక్కని ప్రవర్తన కలిగి జీవిద్దాం. మంచి సాక్ష్యాన్ని కలిగి ఉందాం. ప్రభువు రాబోతున్నాడనే ఆ నిశ్చయతను గుర్తెరిగి దేవుని కొరకు సమర్పించుకొని, దేవుని కొరకు పునఃసమర్పించుకొని, దేవుని కొరకు సమర్పించుకొని, మారు మనసు లేనివారు మారు మనసు పొంది ఒకవేళ ఇంకా స్థిరుడిగా ఉంటే స్థిరపరుచుకొని దేవుని మార్గంలో నమ్మకంగా ముందు కొనసాగుదాం. దేవుని కొరకు ఎదురు చూద్దాం. ఆయన రాకల్లో ఆయనతో పాటు ఎత్తబడేటటువంటి గుంపులో ఉందాం. అట్టి కృపనట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికి దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించి ప్రార్థిద్దాం. ఈ మధ్యాహ్నం వేళ ప్రభు మనందరితో మాట్లాడి ఉన్నారు. ప్రియులారా, మనందరితో మాట్లాడి ఉన్నారు. తైలాన్ని గురించి ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. ఈరోజు మనం తైలపు అనుభవంలోనికి రావాలి. దేవుళ్ళు ఆనందించే ఆనంద తైలాభిషేకం నీ మీద కుమరించబడాలి. పరిశుద్ధంగా జీవించే పరిమళ తైలపు అనుభవంలోనికి నీవు రావాలి. ప్రార్థించేటటువంటి ఒలీవలను అనుభవంలోనికి నువ్వు రావాలి. సుగంధ తైలం మంచి సాక్ష్యపు జీవితపు అనుభవంలోనికి నువ్వు రావాలి. ప్రతిష్టాభిషేక తైలం సమర్పణ జీవితాన్ని జీవించాలి. సమర్పణ కలిగిన వారు ఉండాలి. మధ్యాహ్నం వేళ ఒక్కసారి మన హృదయాలను పరిశీలించుకుందాం. దేవుని ఆనందించే అనుభవం ఉందా? ఏదో లేదని చింతపడుతున్నావా? నిన్ను రక్షించుకుంది, నిన్ను విమోచించుకుంది, నీ కొరకు యేసయ్య ప్రాణం పెట్టింది అని తెలుసా? ఆయన పరిశుద్ధతను నీ ద్వారా లోకానికి చూపించాలని కదా. నువ్వు ఆయన ప్రార్థించే బిడ్డగా ఉండాలని కదా. బయటికి వెళ్ళి మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలని కదా. సమర్పణ కలిగి ఆయన రాకుడ కొరకు ఎదురు చూచేవారుగా ఉండాలని కదా. ఉన్నాయా ఈ అనుభవాలు? ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మళ్ళీ మనం యోచించుకుందాం. మళ్ళీ మనం పరిశీలించుకుందాం. దేవునికి మళ్ళీ మనం సమర్పించుకుందాం. ఎందుకంటే మన జీవితాలు ఎప్పుడు ముగించబడతాయి తెలియదు. వాయిదాలు వేయొద్దు రక్షణ విషయంలో దేవునికి సమర్పించుకుందాం. దేవునికి అప్పగించుకుందాం. మన దేహాలు, మన శరీరాలను దేవునికి వ్యతిరేకమైన సమస్తమైన వాటిని విడిచిపెట్టి దేవునికి మళ్ళీ మనం సమర్పించుకుందాం. దేవునికి మళ్ళీ మనం అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ అభిషేకము మాకు దయచేయండి. నీ పరిశుద్ధ తైలము చేత మమ్మల్ని అభిషేకించండి ప్రభువా. మీరు బలపరచండి.
తీర్మానము కలిగిన ప్రతి బిడ్డను మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నా. రీబొబ్బల శిఖల బాధరకలౌరి శిఖ ప్రతి ఒక్కరు కూడా ప్రభు మీతో మాట్లాడాలి రావజ్ఞాన సమయంలో. రాత్రి ఈ మధ్యాహ్నంలో దేవుని ఆత్మ మీ మీద కుమ్మరించబడుతుంది. ఆయన ఆత్మచేత మిమ్మల్ని అభిషేకిస్తున్నాడు. ఉపవాసముని కన్నీరు కార్చి ఏడ్చిన జీవితాల్లో ఎన్నో మేలులు మనము చూసాం. ఈరోజు నీవు ఉపవాసం అన్నావు. 7 గంటల ఈ ఉపవాస ప్రార్థనలో నీ కుటుంబంలో, నీ జీవితంలో ఒక ఉన్నతమైన మేలును చూడాలని ఆశ కలిగి ఉండి పరిశుద్ధాత్మ అభిషేక తైలము చేత దేవుడిని అభిషేకించి నీ పట్ల గొప్ప కార్యము జరిగించాలని నా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. మనం ఆహ్వానించగానే మన మధ్యలోనికి ఇచ్చేసి శ్రేష్టమైనటువంటి మాటలు అందించినటువంటి దైవజనులు డేనియల్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అందరం కూడా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం.